హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు ఎట్లా కొట్టేస్తారు చెట్లు? ఎవరు చెట్లు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. చెట్లు నరకడం అంటే మనిషిని నరకడం, మానవ హత్య అని చెప్పింది. మొన్నే చెప్పింది. చుట్టూ తాజ్మహల్ చుట్టూ, ఫతేపూర్ సిక్రీ కోట చుట్టూ 454 చెట్లు కొట్టేస్తే సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే చెట్టుకు ₹1,00,000 కట్టాలి. ఎందుకంటే అది ఇచ్చే ఆక్సిజన్, టాంజిబుల్ బెనిఫిట్స్, ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ కనీసం లేకుండా అంటే 400 కోట్లు కట్టమని చెప్పి 400 చెట్లు, 454 చెట్లు, 400 ఎకరాలు ఎన్ని ఉంటాయి? 4 లక్షలు ఉంటాయి. లక్ష ఎంత ఎన్ని కోట్లు అవుతుంది? రేపు రేవంత్ రెడ్డి కట్టాలి కదా డబ్బులు, అది జేబుల నుంచి కట్టాలి. కంపెనీగా కూడిగా చేసే పని ఎందుకు చేస్తున్నారు? అమెరికాలో ఉన్నది కార్పొరేట్ కార్పొరేట్ పరిపాలన. అక్కడ డెమోక్రసీ లేదు, ఇక్కడ డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. అది గ్రేటెస్ట్ డెమోక్రసీ అంటే లార్జెస్ట్ డెమోక్రసీ. అక్కడ కూడా పరిపాలన కార్పొరేట్ డెమోక్రసీ. కార్పొరేట్ కంపెనీ అది, ఎగ్జామ్ కంపెనీ, జనాన్ కంపెనీ, ఎంద్రాన్ కంపెనీ, ఫోర్ట్ బిట్టో కంపెనీ, వాళ్ళు చెప్పిన వాళ్ళ ఏజెంటే ఎవరైనా ప్రెసిడెంట్ ఎలక్ట్ అయితే. ఇక్కడ కూడా అంతే. ఆదానీలు, అంబానీలు, టాటాలు, బిర్యాలు అంత వాళ్ళే. కాబట్టి వాళ్ళకి అనుకూలంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. పార్లమెంట్లో గెలిపించేది కూడా వాళ్ళే, డబ్బులు ఖర్చు పెట్టేది వాళ్ళే, గెలిపించేది వాళ్ళే. ప్రశాంత్ కిషోర్ లాంటి కిరాయి కోటి గారిని ఎంగేజ్ చేసేది కూడా వాళ్ళే. ఏ పార్టీకి వాళ్ళు ఎవరు కావాలి? కిరాయి కోటి గానే వాళ్ళు. అందులో పీరియడ్ నేర్పుకోవడం. ఈ మంచి పని ఏం చేయాలో చెప్పరాడు. ఎట్లా సారా పంచాలి, ఎట్లా డబ్బులు పంచాలి, ఏ మోసగాన్ని ఎట్లా గెలిపించాలి చెప్తాడు వాడే, ప్రశాంత్ కిషోర్ లాంటి. అందుకని ఇక్కడ 400 ఎకరాలు చెట్టు కొడుతున్నారంటే అక్కడ 400 ఎకరాలు ఎన్ని చెట్లు ఉంటాయి? హైదరాబాద్ చెట్లు అంటేనే అది మనిషి బాడీకి లివర్ ఎట్లాంటిదో అట్లాంటి లివర్. అది ఆ లివర్ని ఎట్లా నరికేస్తారు? చెరువులన్నీ కిడ్నీలు. ఏ ఊరికైనా కూడా చెరువులు, కిడ్నీలు, అడవులు, తోటలన్నీ లివర్. లివర్లు, కిడ్నీలు నాశనం చేసేస్తుంది. సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇక్కడికి రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చి కొండలు చూసి, కొండలు చెట్లు చూసి నోరులు పెట్టి కోయిస్తానని. కోహి అంటే కొండ, కోయిడంటే కూడా అది కొండని. కోహిలో ఉంది కదా, అంటే లైట్, మౌంటైన్ ఆఫ్ లైట్ అని కోహిలో. కోయి అంటే కొండ, కోయిస్తానని చెప్పింది. అంత అందంగా ఉన్నది, ఎత్తు మీద ఉంది కాబట్టి, చక్కని పీట మీద ఉంది కాబట్టి సహజంగా చెరువులు ఏర్పడుతుంది. కొండల నుంచి వర్షం పడుతుంది, చెరువులు, లేక్స్ అంటే సరస్సులు అంటే సహజంగా ఏర్పడ్డాయి. చెరువులు అంటే మనుషులు గురి. ఎన్ని సరస్సులు ఇక్కడ, సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్ అని. బౌలీస్ కూడా అన్ని బౌలీలే. హరి బౌలి, గచ్చి బౌలి, ఒక బౌలి కాదు, పుత్లి బౌలి, దూద్ బౌలి, ఎన్ని బౌలి, ఇండియన్ బౌలి, గోల్డెన్ బౌలి, పెద్ద పెద్ద బౌలి, మాలక, చందా బౌలి. ఈ బావులీలు. హైదరాబాద్ చల్లగా ఉన్నది. ఆయన మాట రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిందే, హైదరాబాద్ ఇస్ ఎయిర్ కండిషన్ బై నేచర్. అది ప్రకృతి అట్లా ఉన్నది కాబట్టి ఉంది. ఇప్పుడు అన్ని నాశనం చేస్తే ఏముంటుంది? ఇది ఇంకొక నోయిడా అవుతుంది. నోయిడా అంటే ఢిల్లీలో ఓక్లా ఉంది కదా, ఓక్లామా అమెరికాలో ఉంది, ఓక్లానేమో ఢిల్లీలో ఉంది. ఓక్లామైనా చెట్లు కొట్టేస్తే నాశనం. నోయిడా ఎప్పుడైనా కొట్టి చూడండి మీరు. నోయిడా అంటే న్యూ ఓక్లామా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ, దాన్ని నోయిడా అంటారు ఢిల్లీలో. ఏమైందో చూడండి. హీట్ ఐలాండ్ అది, పెద్ద పెద్ద భవంతులు కట్టేసి ఇప్పుడు అక్కడ అదే వస్తుంది. 400 ఎకరాల్లో పెద్ద పెద్ద భవంతులు వస్తాయి. హై రైజ్ స్ట్రక్చర్స్ వస్తే ఏమైందంటే కింద నుంచి పై దాకా మొత్తం ఆర్సీసీ కదా, మొత్తం వేడెక్కిపోతుంది. స్టీల్ ఉంటుంది, సిమెంట్ ఉంటుంది, కాంకర్ ఉంటుంది, క్రష్ అన్నీ ఉంటాయి. అన్నీ వేడెక్కేటి. మనం చెంచుగూడలకు పోదాం, చెంచుపెట్టలకు పోదాం, కోయిగూడలకు పోదాం. ప్రకృతి కదా ఎంత హాయిగా ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే గాలి కూడా చల్లగా వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చే గాలి చాలా వేడిగా ఉంటుంది. కింద ఉన్నోడికి పైన, లోపల ఏసీ ఉంటాడు వాడు తెలియదు. కానీ బయట నోయిడాలో పండ్లు అమ్మడానికి తోపుడు బండ్లు ఒక్కడున్నాడు, ఆటో ఒక్కడున్నాడు. భయంకరమైన హీట్ ఐలాండ్, వడదెబ్బ ప్రాంతాలు అయిపోయినాయి. నోయిడా అంతా అంతే, ఢిల్లీ అంతా అంతే. సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 నోయిడాలో మేము పోయినాం. నిజంగా ఢిల్లీ పోయి చూస్తే భయంకరంగా ఉంది. ఇక్కడ ఉండలేమనిపించింది. శ్వాస ఆగి చచ్చిపోవాల్సింది మనిషి. తోపుడు బండ్లు ఫుట్పాత్లో ఒక్క షాపు కదా అక్కడ నోయిడా. ఆ వేడి కూడా తట్టుకోవాలి. రేపు గచ్చిబౌలి కూడా అట్లేదు. ఏముండవు. చెట్లన్నీ పోయినాక అది హీట్ ఐలాండ్ అయిపోతుంది. మేము పోటీలో మాకు తెలిసాకనే మా జూనియర్
గంజి పెద్ద బిల్డింగ్ కడుతున్నారు మీనాక్షి వాళ్ళ నుంచి. ఇప్పటికీ అది పూర్తి కాకముందే నిజాం కాలేజ్ దాకా వేడి వస్తుంది. చూసుకుంటూ వచ్చినాము. కాలేజ్ ఎదురు ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడుతుంది పెద్ద బిల్డింగ్. ఇప్పుడు 39 అంతస్తులు అయింది, ఇంకా 10 అంతస్తులు అయింది. చుట్టుపక్కల ఎవరు ఉండరు. అట్లాంటి భవనాలు వందల కొద్ది వస్తున్నాయి నోయిడా. ఇక్కడ కూడా అట్లా వస్తాయి. 400 ఎకరాలు చెట్లు పోతాయి, ఆర్సీసీ స్ట్రక్చర్స్ వస్తాయి, హైడ్రా స్ట్రక్చర్స్ వస్తాయి. పక్కన యూనివర్సిటీలో చదువుకోవాలి కూడా. హైదరాబాద్ నాశనం, హైదరాబాద్ నాశనం. పక్కన కిమ్స్ ఉంది కదా, కిమ్స్ కూడా నాశనం. మొత్తం పోతాయి అవన్నీ. ఎవరు తట్టుకుంటారు? ఎందుకు ప్రకృతితో పోరాటం ముందు చేస్తారు? ప్రకృతిని ఎందుకు ఆడుకుంటున్నారు? ఇఫ్ యూ ప్లే విత్ నేచర్ విల్ ప్లే హవక్ విత్ యూ. మీతో చెరగాటం ఆడుకుంటుంది, తట్టుకోలేరు మీరు. అంత భయంకరంగా ఉంది. అన్ని భూములన్నీ కబ్జాలు, ఉస్మానియా యూనివర్సిటీలో భూములన్నీ కబ్జాలు. మనం పక్కన చూద్దాం, ఆ హోటల్ ఉన్నాయి అన్ని కబ్జాలు. కినారా గ్రాండ్, ఆ పక్కన సుప్రభాత్ హోటల్, ఆ పక్కన కాలేజీలు, యూనివర్సిటీలు, ఆ థియేటర్లు అన్ని కబ్జాయి. ఒక ఆర్టీసీ హాస్పిటల్ తప్ప అది కూడా రావడానికి వీల్లేదు, వచ్చేసింది. యూనివర్సిటీ ల్యాండ్ వేరే వాళ్ళకి ఎట్లా దారాదత్తం చేస్తారు, దొంగ పనులు. అని కోర్టులో కేసు కూడా వేసింది ఉస్మానియా. అది లాస్ట్ మినిట్లో కాగితాలన్నీ మిస్ అయింది కోర్టులో. తినేసి న్యాయం చేసింది ఎవరు? ప్రొఫెసర్ వెంకటదాస్ తెలుసు, అక్కడ వినాయక రెడ్డి గారు కూడా తెలుసు. కోర్టుల కాగితాలు తినేసి మేనేజ్ చేసి కార్పొరేట్ కంపెనీలు ఏమైనా చేస్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ నాశనం చేస్తాయి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాశనం చేస్తాయి. అందుకని మనం ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పాలి. ఇది టైటిల్ ఎవరిదైనా కాదు, టైటిల్ ఉండదు యూనివర్సిటీస్. ఎందుకు ఉండదంటే యూనివర్సిటీ కంట్రోల్ ఉంటుంది కదా, కాబట్టి పెట్టుకోరు. ఎవరిదైనా ఇస్తారేమో, అమ్ముతారేమో. అమితే చెల్లదు. చంద్రబాబు నాయుడు ఇస్తాడు, బిల్లిరావుకి ఇస్తాడు, ఐఎంజీకి ఇస్తాడు, ఇంకోటికి ఇస్తాడు. 1300 ఎకరాలు కదా, అది మొత్తం వచ్చింది 1300 ఎకరాలు. వాళ్ళ కంపెనీ ఏజెంటే కదా చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి కూడా అదే, కేసీఆర్ కూడా అదే. అందరూ వాళ్ళ రాజకీయ నాయకులందరికీ వాళ్ళ సప్రయోజనం అంటే స్వార్థ ప్రయోజనం అంటే దేశాన్ని నాశనం చేస్తారు. హైదరాబాద్ వదిలిపెట్టి అమెరికా పోతున్నారు. హెల్ విత్ రెస్ట్ ఇండియా పారిపోతారు. ఈ దరిద్ర భారతదేశం ఎందుకు వెళ్ళిపోదామన్నా వెళ్ళిపోతారు. వాళ్ళని నమ్ముకునే దేశంలో ఉండరు. ఎన్ఆర్ఐస్ కూడా అంతే కదా. వాళ్ళు ఎన్ఆర్ఐ వస్తారు. కేటీఆర్ ఒక ఎన్ఆర్ఐ, ఇంకో ఎన్ఆర్ఐ, రేవంత్ రెడ్డి ఒక ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేబుల్ ఇండియన్స్. దేశం మీద ప్రేమ లేదు, నమ్మదగిన వ్యక్తి కాదండి. అట్లా తయారు చేస్తారు. అందుకని వాళ్ళు ఇక్కడనే ఉండమని చెప్పారు. కట్టేసి ఇక్కడ పోకరా, ఇక్కడనే ఉండి నువ్వు ఇక్కడ రేవంత్ రెడ్డికి అక్కడే ఇల్లు కట్టారు, అక్కడనే ఉండరాని చెప్పాలి. అప్పుడు బుద్ధి వస్తుంది ఇలా. అందుకని రాహుల్ గాంధీకి ఏం పట్టదు, మోదీకి ఏం పట్టదు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే హైదరాబాద్ వేడి ఎక్కకుండా చూసుకోవాలి, హీట్ ఎక్కకుండా చూసుకోవాలి. హైదరాబాద్ ఇప్పటికి ఇంత చల్లగా ఉండేది. ఇక్కడ 26 డిగ్రీలు ఉంటే శ్రీనగర్ 35 డిగ్రీలు అయింది. మంచు అంతా కరిగిపోయింది, మంచు పొడలన్నీ కరిగిపోయింది. హైదరాబాద్ కొండలు వస్తే ఇది 45, అక్కడ శ్రీనగర్లో 35, ఇక్కడ 45. అనుకుంటామా? కట్టుకుంటామా? ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. అతి తొందరలోనే దేశం అంతటా 55 డిగ్రీలు కాబోతుంది. లాస్ట్ ఇయర్ ఇంత లేదు, వచ్చే ఏడాదికి ఎక్కువైంది. 55 డిగ్రీలు అంటే వ్యవసాయం నడవదు. పొలంలో పనిచేస్తే వడద మీద చచ్చిపోతుంది. సముద్రాలన్నీ పొంగుతున్నాయి, పొంగితే రేవు పట్టణాలను మునిగిపోతాయి. గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, ప్రళయం వచ్చే పరిస్థితి ఉంది. మనం చెప్పేది 2040 నాటికి పోతుంది. ఇప్పటికే అలెగ్జాండ్రియా ఈజిప్ట్ ఉంది, 40 ప్యాలెస్ టవర్లు కూలిపోతుంది. సముద్రం పొంగి న్యూయార్క్లో సహా సముద్రం పొంగి లోపలికి వచ్చేస్తుంది. ముంబై వస్తుంది, చెన్నై వస్తుంది. ఈ సమయంలో మనం చేయవలసింది ఏంటంటే జనానికి తయారు చేయాలి. కరెంట్ ఆపేయండి, మళ్ళీ సైకిల్ మీద పోదాం, రిక్షా మీద పోదాం, చట్కా మీద పోదాం, ఎదురు బండి వాడదాం, గుర్ర బండి వాడదాం, ప్రకృతిని కాపాడుకుందాం. డిస్కర్బిషన్ మైనింగ్ అంతా ఆపేయాలి. మైనింగ్ ఉండేది ఉంది, మైనింగ్ ప్రకృతి శాపం. అది ప్రకృతిని కాపాడుకునే పని మనం చెప్పాలి. దాంట్లో బాగా అడవిని కాపాడుకోమనాలి. అడవి ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పిన జడ్జిమెంట్ అక్కడ జరిగింది ఏంటంటే మధ్యప్రదేశ్లో రాజస్థాన్ జిల్లాలో 2 ఆదివాసులు 2 చెట్లు కొట్టింది, మధ్య చెట్లు కొడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఇంకా వచ్చే 60 ఏళ్లలో ఎంత ఆక్సిజన్ ఇస్తుంది, ఎంత నీడేస్తుంది, ఎన్ని పనులు ఇస్తుంది లెక్కేసి వాటి ఎంత, దాని బెరడ్ ఎంత ఉంటుంది, కొమ్మలు ఎంత ఉంటాయి, ఇవన్నీ లెక్కేసి 60 లక్షలు లెక్క కట్టింది. ఒక చెట్టు కట్టి 1,01,01,00,000 జుర్మానా విషయం ఆదివాసులు మధ్యప్రదేశ్. వాళ్ళు కడతారా?
2 చెట్లు కొడితే అంత ట్యాక్స్ వేసినప్పుడు, అంత జుర్మానా వేసినప్పుడు, మరి ఇక్కడ 4 లక్షల చెట్లు ఉంటాయి. మరి రేవంత్ రెడ్డికి ఎంత జుర్మానా వేయాలి మనం? అంత తీవ్రమైంది. సుప్రీంకోర్టు దాని తర్వాత కొట్టేసిన వేరే విషయం. సుప్రీంకోర్టు 454 కోట్లకు అంత చేసింది. ఇది కొట్టొద్దని కూడా చెప్తుంది, నరహత్య అని చెప్తున్నది. అయినా సరే నేస్తానంటే ఎంత డబ్బులు ఉన్నాయి? కార్పొరేట్ కంపెనీ నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయి? అందుకనే గట్టిగా నిలబడి హైదరాబాద్ స్టూడెంట్స్ మనం సంఘీభావం చెప్పాలి. ఒకసారి అందరం పౌర సమాజం కూడా అడిగిపోవాలి. హారర్ టూరిజం అంటే ఇంతకుముందు అనుకున్నాం మేము. ఎక్కడెక్కడ ఉద్యోగం జరుగుతుందో అంతా చూసి రావాలి. దాన్ని హారర్ భయంకరంగా జరుగుతున్నది. హారర్ టూరిజం అంటారు. ఉత్పాతాలు జరిగిన చోటికి మనం పోవాలి, పౌర సమాజం పోవాలి. లేదా రేవంత్ రెడ్డి దగ్గర పోయి గల్లబట్టి అడగాలి, రాహుల్ గాంధీ అని అడగాలి. అడగకపోతే తప్పైపోతుంది. గట్టిగా ప్రకృతిని కాపాడుకుందాం. దానికోసం ప్రజల చైతన్యవంతం చేయాలి. ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం నిర్మించి ప్రజలందరి మీద సంఘీభావం సృష్టించి పోరాటానికి సిద్ధం కావాలి. నమస్తే.